బ్రేకింగ్ న్యూస్. రాజధాని పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తుంది కూటమి ప్రభుత్వం. అగ్రిమెంట్ తీసుకున్న కంపెనీలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఒక్కో కంపెనీ మెటీరియల్ తెప్పించుకునే పనుల్లో ఉన్నాయి. అయితే గతంలో నిలిచిపోయిన పనులను 1-2 రోజుల్లో పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2 ఏళ్లు గడువు ఉండటంతో ఆ టైంలోగా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, రాజధాని పనులు ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంది? అయితే 1 by 1 చేయాలి, త్వరితగతిన ఇది కంప్లీట్ చేయాలనే నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఉంది. మరి ఎప్పుడు ఈ పనులు అటు స్టార్ట్ చేసే అవకాశం ఉంది? చూసుకుంటే రాజధాని పనులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పునఃప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసి 3 రోజులు అవుతుంది. ఇక ఈ రాజధాని పనులు తిరిగి ప్రారంభించేందుకు అధికారులు, కాంట్రాక్ట్ పొందిన వ్యక్తులు అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఏ కంపెనీలు అయితే కాంట్రాక్ట్ తెచ్చుకున్నారో ఆ కాంట్రాక్ట్ తెచ్చుకున్న వాటికి సంబంధించిన మెటీరియల్ ని తెచ్చుకునే ప్రయత్నంలో ఆ నిర్మాణ సంస్థలో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కొన్ని నిర్మాణ సంస్థలు గతంలో చేసినవి కావడంతో ఏమే సామాగ్రి అక్కడ ఉంది, ఇంకా ఏ సామాగ్రి కావాల్సి ఉంది అనే దానికి సంబంధించి అంచనాలు వేసుకొని సామాగ్రిని తెప్పించుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి 1-2 రోజుల కాలంలోనే పూర్తి స్థాయిలో రాజధాని పనులని ప్రారంభించేందుకు అధికారులు కాంట్రాక్ట్ సంస్థలు విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఏదైతే ఎమ్మెల్యే, ఎంపీ క్వార్టర్స్, మినిస్టర్ల క్వార్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 60-75% పైగా పనులు పూర్తయిన నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించిన పనులు, ఇంటీరియల్ వర్క్ సంబంధించి కూడా ఆల్రెడీ ప్రారంభమైనట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఐకాన్ టవర్స్, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ పవర్, అండర్ గ్రౌండ్ టెలిఫోన్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి కూడా, కనెక్టివిటీకి సంబంధించి కూడా మెటీరియల్ తెచ్చుకునేందుకు అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలు ప్రయత్నాలు జరుపుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో రానున్న 3-4 రోజుల్లోనే పనులన్నీ కూడా తిరిగి పునఃప్రారంభించేందుకు ప్రాంతానికి సంబంధించిన కాంట్రాక్టర్లు విస్తృతమైన ప్రయత్నాలు, ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మరొక వైపు ఎప్పుడైతే అగ్రిమెంట్ పూర్తి చేసుకున్నారో, అగ్రిమెంట్ పూర్తి చేసుకున్న దగ్గర నుంచి 2 సంవత్సరాల్లోపు పూర్తి స్థాయిలో పనిచేసి ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన నేపథ్యంలో కాంట్రాక్ట్ సంస్థలు కూడా పూర్తి స్థాయిలో పనులను శరవేగంగా నిర్వహించేందుకు సిద్ధమవుతా ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ. రైట్, అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభించేందుకు కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా 2 ఏళ్లు టైం ఉండడంతో త్వరితగతిన ఇటు రాజధానిని, అలాగే పెండింగ్లో ఉన్న పనులను, అన్ని ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేసేందుకైతే కసరత్తు చేస్తుంది ఏపీ ప్రభుత్వం.